హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు టాపిక్లో మనము అయానిక్ బాండ్ గురించి డిస్కస్ చేద్దాం. మొట్టమొదట అయానిక్ బాండ్, వాట్ ఈజ్ మెంట్ బై అయానిక్ బాండ్, ఆ తర్వాత ఈ అయానిక్ బాండ్ ఎలా ఏర్పడుతుంది, దాంతోపాటుగా వాట్ ఆర్ ద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అయానిక్ బాండ్, వీటన్నిటిని డిస్కస్ చేద్దాం. దీనికల్లా మొట్టమొదట చాలా ఇంపార్టెంట్ హాఫ్ మార్క్ లేకపోతే 1 మార్క్ క్వశ్చన్ ఏంటంటే హూ ప్రపోజ్డ్ అయానిక్ బాండ్. అయానిక్ బాండ్ ఈజ్ గివెన్ బై కొసెల్. ఇది చాలా ఇంపార్టెంట్, సో యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో అయానిక్ బాండ్ ఈజ్ గివెన్ by what is the scientist name? His name is Mr. Kossel. Kossel అయానిక్ బాండ్ని మొట్టమొదట he is the first person who proposed అయానిక్ బాండ్. ఓకే, కొసెల్. ఆ తర్వాత వాట్ ఈజ్ మెంట్ బై అయానిక్ బాండ్, మొట్టమొదట ఈ టాపిక్ని బట్టి మనం డెఫినేషన్ తీసుకుందాం. అయానిక్ బాండ్ దీని గురించి ఒక చిన్న అనాలిసిస్ చూసిన తర్వాత మనము డీటెయిల్డ్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయానిక్ బాండ్ అంటే ద బాండ్ బిట్వీన్ టూ డిసిమిలర్ అయాన్స్. అంటే ఏంటి? ఏవైనా సరే రెండు ఆపోజిట్ ఛార్జెస్ మధ్య బాండ్ ఏర్పడితే దాన్ని మనం అయానిక్ బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. అసలు ఈ ఛార్జ్ అంటే ఏంటి, అయాన్ అంటే ఏంటి? అయాన్ అంటే కనుక ఒక ఛార్జ్డ్ పార్టికల్. ఛార్జ్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు జనరల్గా ఒక యాటమ్ తీసుకుందాం. యాటమ్ అనేది మనకి నేచర్లో దొరికేటప్పుడు దానికి ఎటువంటి ఛార్జీ ఉండదు, సో న్యూట్రల్గా ఉంటుంది అది. అయితే ఈ న్యూట్రల్గా ఉన్నటువంటి యాటమ్ ఏం చేస్తుందంటే ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంటే దానికి ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. దాన్ని క్యాటయాన్ అని చెప్పేసి అనుకుంటాం. పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ ఈజ్ కాల్డ్ యాజ్ క్యాటయాన్. అదే న్యూట్రల్ యాటమ్ కనుక, అంటే ఇంకొక న్యూట్రల్ యాటమ్ ఒక ఎలక్ట్రాన్ని రిసీవ్ చేసుకుంది అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? దాన్ని యానయాన్ అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు ఈ క్యాటయాన్ పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్, యానియాన్ నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వలన బాండ్ ఏర్పడితే దాన్నే అయానిక్ బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? దీని గురించి మనం ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు దీనికన్నా ముందు మనము ఒకసారి అసలు ఎందుకని ఇక్కడ యాటమ్స్ ఎందుకని అవి రియాక్ట్ అవుతూ ఉంటాయి? వై డూ యాటమ్స్ కంబైన్? ఒక యాటమ్ ఇంకో యాటమ్తో ఎందుకు కంబైన్ అవుతుంది అంటే కనుక వెరీ సింపుల్ అండ్ డెఫినేషన్. ఎందుకంటే టు గెట్ స్టెబిలిటీ ఎలా వస్తుంది అంటే కనుక మనం ఒకసారి పీరియాడికల్ టేబుల్ని అనలైజ్ చేయాలి. సో పీరియాడికల్ టేబుల్ని అనలైజ్ చేయబోయే ముందు ఒకసారి మనం అయానిక్ బాండ్ గురించిన ఇంకొక డెఫినేషన్, మోస్ట్ లాజికల్ డెఫినేషన్ చూద్దాం. ఇప్పుడు మనకి రెండు డిస్సిమిలర్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఓకేనా? ఇక్కడ ఏ అనేటువంటి, సో మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి రెండు డిస్సిమిలర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ అనే ఒక ఎలిమెంట్ ఉంది, ఇక్కడ బి అనే ఒక ఎలిమెంట్ ఉంది. ఈ రెండు కూడా డిఫరెంట్ అనమాట. రెండుటి కూడా ఒకదానికొకటి కంపారిజన్ ఏమీ లేదు. ఇది మెటల్ అవ్వచ్చు, అది నాన్ మెటల్ అవ్వచ్చు, అట్లా. సో టూ డిస్సిమిలర్ ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్లో ఇంకా ఏముంటాయి? యాటమ్స్ ఉంటాయి. ఆ యాటమ్స్లో ఇంకా ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఆ రెండు డిస్సిమిలర్ ఎలిమెంట్స్ మధ్య ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏర్పడేటువంటి బాండ్నే అయానిక్ బాండ్ అని చెప్పేసి అంటారు. సో నౌ లెట్స్ గో ఫర్ ఎ డెఫినేషన్. వెన్ ద electrons transfers among the atoms in the two dissimilar elements. When two dissimilar elements are there, in that two dissimilar elements atoms are there, in that atoms electrons are there. These electrons transfer among those two dissimilar elements, it leads to bond. That bond is called as ionic bond. ఓకేనా? మరి ఇట్లా టూ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి కనుక అవి ఎలా ఇంకొక దీంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్లో ఉన్న యాటమ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇంకో వేరే దాంట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి? అసలు ఈ ఫస్ట్ ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఎన్ని ఎలక్ట్రాన్స్ అవి ట్రాన్స్ఫర్ అవుతాయి అవన్నీ మనం చూద్దాం. ఇప్పుడు దీనికన్నా ముందు మనం ఒకసారి ఒక క్వశ్చన్ చూడాలి. వై డూ యాటమ్స్ కంబైన్? ఒక డిస్సిమిలర్ ఎలిమెంట్ ఉంది, ఇంకొక డిస్సిమిలర్ ఎలిమెంట్ ఉంది. ఈ రెండు అసలు ఎందుకు కంబైన్ అవుతాయి అంటే కనుక మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఏంటంటే అది టు గెట్ స్టెబిలిటీ. ఒక స్టెబిలిటీ పొందడం కోసం ఈ ఎలిమెంట్స్ మధ్య ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? అదే ఏ ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తే, ఎలా ట్రాన్స్ఫర్ చేస్తే ఇప్పుడు చూద్దాం. మనం పీరియాడికల్ టేబుల్ని అనలైజ్ చేస్తే పీరియాడికల్ టేబుల్లో మనకి 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి. దీంట్లో 1A గ్రూప్ ఎలిమెంట్స్లో మనకి లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్సియం, ఇవన్నీ కూడా మనము 1A గ్రూప్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ 1A గ్రూప్ ఎలిమెంట్స్లో వీటిని ఏమంటారంటే హయ్యెస్ట్ రియాక్టివ్ మెటల్స్.
ఓకేనా. 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి, హైయెస్ట్ రియాక్టివ్ మెటల్స్ పీరియాడికల్ టేబుల్లో ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ మనము 7A గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటే కనుక 7A గ్రూప్ ఎలిమెంట్స్లో మనకి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ యాసిటిన్. ఇట్లా మనకి 7A గ్రూప్ ఎలిమెంట్స్లో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాసిటిన్ ఇవి వీటిని ఏమంటారంటే హైయెస్ట్ రియాక్టివ్ నాన్ మెటల్స్ అని చెప్పేసి అంటారు. ఓకేనా. ఇక్కడేంటివి హైయెస్ట్ యాక్టివ్ మెటల్స్, ఏమో హైయెస్ట్ రియాక్టివ్, ఈ హైయెస్ట్ నాన్ మెటల్స్, హైయెస్ట్ రియాక్టివ్ నాన్ మెటల్స్. ఓకే, వీటిలో కొంచెం పెడదాం. ఆ తర్వాత మళ్ళీ వీటిలో ఉన్నటువంటి ఇనర్ట్ గ్యాసెస్ చూద్దాం. ఇనర్ట్ గ్యాసెస్ మనకి ఏమున్నాయి, హీలియం 2, ఆ తర్వాత నియాన్ 10, ఆర్గాన్ 18, క్రిప్టాన్ 36. సో ఇంకా మనకు ఉంటే కనుక మనకి ఇంతవరకు తీసుకుందాం. వీటిని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాద్దాం. 2, ఆ తర్వాత 2,8, ఆ తర్వాత 2,8,8, ఆ తర్వాత 2,8,18,8. ఇక్కడ మీరు కామన్గా ఇది తీసేయండి, ఇది డ్యూప్లెట్ అండ్ దీన్ని వదిలేసిన తర్వాత డ్యూప్లెట్ కన్ఫిగరేషన్ ఇది. ఆ తర్వాత ఇది డ్యూప్లెట్ కన్ఫిగరేషన్ అంటాం దీన్ని ఏమో ఆక్టేట్ కన్ఫిగరేషన్ అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు మనము మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దీనైనా ఫాలో అవ్వచ్చు, కానీ ఇది రేర్ కేసెస్లో మనం తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ మీరు కామన్గా వ్యాలెన్సీలో ఏం ఎలక్ట్రాన్ని అబ్జర్వ్ చేయొచ్చు, 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి వ్యాలెన్సీలో, 8 ఎలక్ట్రాన్స్. అంటే ఇప్పుడు మనం ఒక అబ్జర్వేషన్ చూస్తే ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా వీటి ఇనర్ట్ గ్యాసెస్ అంటాం. ఈ ఇనర్ట్ గ్యాసెస్కి చాలా స్టెబిలిటీ ఉంటుంది. ఇనర్ట్ గ్యాసెస్కి ఎందుకు స్టెబిలిటీ ఉంటుంది అంటే కనుక ఒక చిన్న లాజిక్, ఇది యాక్సిడెంటల్ కాదు, కరెక్ట్, 100% కరెక్ట్. ఏంటిది, వాటి వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వ్యాలెన్సీ షెల్ ఇది చాలా ఇంపార్టెంట్, అయానిక్ బాండ్ పరంగా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇది. వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆటోమేటిక్గా ఆ యాటమ్కి స్టెబిలిటీ వచ్చేస్తుంది. అది ఎలా చెప్పగలం, ఆల్రెడీ ఇక్కడ ప్రూవెన్, ఇట్ హ్యాస్ బీన్ ప్రూవెన్. ఇక్కడ ఉన్నటువంటి ఇనర్ట్ గ్యాసెస్ మొత్తం తీసుకుంటే ఈ ఇనర్ట్ గ్యాసెస్ మొత్తానికి కూడా వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అవి లీస్ట్ రియాక్ట్ అవుతాయి, బట్ 0.01%, అంటే లీస్ట్ రియాక్టివ్. సో అవి లీస్ట్ రియాక్టివ్ అవుతూ ఉంటాయి. అందువల్ల వీటిని బట్టేసి మనం వీటిని ఏం తీసుకోవచ్చు, పారామీటర్గా తీసుకోవచ్చు. వీటిని స్టాండర్డ్గా తీసుకొని మనం ఏం చేయొచ్చు, వీటిని అనలైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ అనలైజేషన్ ఎలా ఉంటుందో ఈ అనాలిసిస్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కనుక మనము 1A గ్రూప్ ఎలిమెంట్స్ని తీసుకుందాం. ఈ 1A గ్రూప్ ఎలిమెంట్స్లో ఎలిమెంట్స్ ఎలా ఇవి స్టెబిలిటీ ఎలా వస్తుందో చూద్దాం. దాంట్లో మొట్టమొదట మనము ఒక ఎలిమెంట్ తీసుకుందాం. సోడియం తీసుకుంటే సోడియం అటామిక్ నెంబర్ ఎంత, 11. దీని కన్ఫిగరేషన్ ఏమవుతుంది, 2,8,1. దీనికి ఎలా ఈ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎలా రాసాను చూసే అంతకుముందు బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. ఇది న్యూక్లియస్, దీంట్లో ఫస్ట్ షెల్ ఉంది. దీని ఫస్ట్ షెల్ పేరు ఏంటంటే N=1, దాన్ని K షెల్ అంటారు. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఈచ్ షెల్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఈచ్ షెల్ గివెన్ బై ఫార్ములా 2n². సో దీంట్లో N=1 ఉంటే కనుక ఇక్కడ K షెల్, ఇక్కడ N=1 ఉంటే అప్పుడు ఏం ఫార్ములా వస్తుంది, 2 × 1² దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మనం ప్లేస్ చేసే ఎలక్ట్రాన్స్ 2 మాత్రమే. ఆ తర్వాత సెకండ్ షెల్కి వచ్చామనుకోండి, అప్పుడు N=2 అవుతుంది, దాని పేరు L షెల్. ఇక్కడ మళ్ళీ మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ N=2 తీసుకుంటాం. అప్పుడు ఫార్ములా అప్లై చేస్తే 2 × 2² వస్తుంది. అప్పుడు 2 × 2² అంటే 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ మనం ప్లేస్ చేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ మనం ఇంకో ఎలక్ట్రాన్ తీసుకుంటే, ఇంకో షెల్ తీసుకుంటే అప్పుడు N=3 అవుతుంది. అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది, 2 × 3² వస్తుంది. అప్పుడు 2 × 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 18 ఎలక్ట్రాన్స్. అంటే నెక్స్ట్ షెల్లో మనం ప్లేస్ చేసే ఎలక్ట్రాన్స్ అన్ని N=3, 18 ఎలక్ట్రాన్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ని, నెక్స్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ని, ఆ తర్వాత షెల్లో 18 ఎలక్ట్రాన్స్. అంటే మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్, మినిమం అయితే మ్యాక్సిమం ఇంతే, మ్యాక్సిమం ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ షెల్లో 18 ఎలక్ట్రాన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి ఈ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ దీని ప్రకారం చూడండి. మొట్టమొదట మనకి అటామిక్ నెంబర్ ఎంత, 11. సో అటామిక్ నెంబర్ 11 కాబట్టి ఫస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ రాసుకోవాలి, 2 ఎలక్ట్రాన్స్ రాసుకున్నాం. నెక్స్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ రాసుకోవాలి, 8 ఎలక్ట్రాన్స్ రాసుకోవాలి. ఇంకా మిగిలిన 2 + 8 10 అయిపోయిన తర్వాత మనకి అవుట్ ఆఫ్ 11 ఎన్ని ఎలక్ట్రాన్స్ మనం తీసుకున్నాం, 10 ఎలక్ట్రాన్స్ రాసాం కాబట్టి మిగిలిన ఎలక్ట్రాన్ ఇక్కడ రాస్తాం. ఓకేనా. సో మనకి ఆ విధంగా రాసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ మెటల్ అనేది ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం స్టెబిలిటీ పొందడానికి. సో టు గెట్ స్టెబిలిటీ వాట్ దిస్ సోడియం విల్ డూ. జాగ్రత్త చూడండి. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ సోడియం ఏం చేస్తుంది, ఇక్కడ ఇది ఒక ఎలక్ట్రాన్ని లూజింగ్ 1 ఎలక్ట్రాన్.
ఒక ఎలక్ట్రాన్ని ఇది కనుక లూజ్ చేసుకుంది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? 2 చేంజెస్ జరుగుతాయి. ఏమేమి చేంజెస్ జరుగుతాయి? సోడియం అటామిక్ నెంబర్ 11 ఏమవుతుంది? 10 అవుతుంది. దాంతోపాటుగా దానికి 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. దాంతోపాటుగా ఎలక్ట్రానిక్ కన్ఫర్మేషన్ ఏమవుతుంది? 2,8. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది సోడియం అయాన్కి స్టెబిలిటీ వచ్చిందా? 100% వచ్చేసింది స్టెబిలిటీ. ఎలా చెప్పగలం మనకి దానికి స్టెబిలిటీ వచ్చిందని? సింపుల్ రీజన్, ఇక్కడ వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఏదైనా సరే ఒక యాటమ్కి, ఏదైనా సరే ఒక ఎలిమెంట్, ఒక యాటమ్కి దాని వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వస్తే దాని అది ఏమైనట్టు? స్టేబుల్ అయినట్టు. సో ఇక్కడ ఏమవుతుంది? 2,8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8 వచ్చినాయి కాబట్టి ఇది సోడియం అయాన్ అనేది స్టేబుల్ అయింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి తీసుకుందాం. ఒకవేళ మెగ్నీషియం తీసుకున్నాం అనుకోండి, దాని అటామిక్ నెంబర్ 2 అవుతుంది. దాని కన్ఫిగరేషన్ ఏంటి? 2,8,2. ఓకే, ఇక్కడ ఇది స్టేబుల్ పొందాలి అంటే కనుక దీనికి నియరెస్ట్ గ్యాస్ ఏది తీసుకోవాలి? నియాన్ 10 తీసుకోవాలి. సో నియాన్ 10 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ని ఇది లూజ్ చేసుకోవాలి? ఇట్ ఈజ్ లూజింగ్ 2 ఎలక్ట్రాన్స్. ఎప్పుడైతే ఇది 2 ఎలక్ట్రాన్స్ని లూజ్ చేస్తుందో ఇప్పుడు ఏమవుతుంది? మెగ్నీషియం అటామిక్ నెంబరు 12 నుంచి 2 ఎలక్ట్రాన్స్ మైనస్ చేయాలి కదా, అప్పుడు 10 ఎలక్ట్రాన్స్ వస్తాయి. దాంతోపాటుగా 1 ఎలక్ట్రాన్కి ఏమో 1 యూనిట్ ఛార్జ్, 2 ఎలక్ట్రాన్స్కి అయితే 2 యూనిట్స్ పాజిటివ్ ఛార్జ్, ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ మనం తీసేస్తున్నాం. ఇక్కడ చూడండి, దీని కన్ఫర్మేషన్ రాద్దాం. ఇక్కడేంటి? 2,8 మెగ్నీషియం ప్లస్ ప్లస్ లేకపోతే మెగ్నీషియం 2+, ఇది కూడా స్టేబుల్ అయిందా? ఎస్, 100% స్టేబుల్ అయిపోయింది. ఎలా చెప్పొచ్చు? మనకి దాని వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అందువల్ల ఇది కూడా మెగ్నీషియం ప్లస్ కూడా స్టేబుల్ అయిందని మనకి ఈజీగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ తర్వాత అల్యూమినియం అటామిక్ నెంబరు 13. దాని కన్ఫిగరేషన్ ఏమొస్తుంది? 2,8, ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2+8 అంటే మనం 10. అవుట్ ఆఫ్ 13, 10 వి యూజ్డ్, రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ 3 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ని అది లూజ్ చేయాలి? లూజింగ్. సో 3 ఎలక్ట్రాన్స్ లూజ్ చేస్తే ఇప్పుడు అల్యూమినియం ఏమవుతుంది? అల్యూమినియం కనుక ఇప్పుడు 13 ఏమవుతుంది? 10 అవుతుంది. ఓకేనా? ఎందుకని 3 ఎలక్ట్రాన్స్ని మిస్ చేసుకుంటుంది కదా, అందువల్ల. ఇప్పుడు ఎన్ని యూనిట్స్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది? ఒక ఎలక్ట్రాన్కి ఒక పాజిటివ్ ఛార్జ్, ఇంకో ఎలక్ట్రాన్కి ఇంకో పాజిటివ్ ఛార్జ్, ఆ తర్వాత ఇంకో ఎలక్ట్రాన్కి ఇంకో పాజిటివ్ ఛార్జ్. ఓకేనా? ప్లస్ దాంతోపాటుగా 3 ఎలక్ట్రాన్స్ కూడా రాసుకోవాలి. ఇక్కడ ఎలక్ట్రానిక్ కన్ఫర్మేషన్ చూడండి ఏమొస్తుంది? 2,8 చూడండి, ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8, ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8. అంటే సోడియంకి స్టెబిలిటీ వచ్చింది, మెగ్నీషియంకి స్టెబిలిటీ వచ్చింది, అల్యూమినియం కూడా స్టెబిలిటీ వచ్చింది. ఇది ఇదే సిచ్యుయేషన్లో, మెటల్స్ సిచ్యుయేషన్లో ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకున్నప్పుడు వాటి యొక్క స్టెబిలిటీ వస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మరి ఒకవేళ నాన్ మెటల్ సిచ్యుయేషన్స్లో అయితే కనుక ఎలా వస్తుందో చూద్దాం. దాంట్లో మొట్టమొదటి ఏం చేద్దామంటే ఫాస్ఫరస్ తీసుకుందాం. ఇప్పుడు ఇంతవరకు జస్ట్ ఒక సెట్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు నాన్ మెటల్స్ పరంగా తీసుకున్నాం అనుకోండి, ఫాస్ఫరస్ అటామిక్ నెంబర్ ఎంత వస్తుంది? 15. సో దీని కన్ఫర్మేషన్ ఏమొస్తుంది? 2,8,5. 2,8,5. అండ్ సో ఇక్కడ ఇది స్టేబుల్ అవ్వాలంటే ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ రావాలి. అంటే కనుక దానికి ఇక్కడ వ్యాలెన్స్ మన ఎయిమ్ ఏంటి? వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ రావటం. సో 8 ఎలక్ట్రాన్స్ ఎలా వస్తాయి? నెంబర్ 1, అది పూర్తిగా 8 ఎలక్ట్రాన్స్ అనేది అది కేవలము 8 ఎలక్ట్రాన్స్ అనేవి అది ఎలక్ట్రాన్స్ని జస్ట్ లూజ్ చేయడం ద్వారా కానీ లేకపోతే కనుక ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయడం ద్వారా కానీ వస్తుంటుంది. సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ని మనకి ఎలా గెయిన్ చేస్తుందో, సో ఒక్క నిమిషం అన్న. సో ఫాస్ఫరస్ 2,8,5. సో ఈ ఫాస్ఫరస్ కనుక ఇక్కడ వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ రావాలి? ఈ వ్యాలెన్స్ షెల్లో మనకి 8 ఎలక్ట్రాన్స్ రావాలి. 8 ఎలక్ట్రాన్స్ ఎలా వస్తాయి? ఇది కనుక ప్లస్ వన్స్ వెన్ ఇట్ ఈస్ టేకింగ్ 3 ఎలక్ట్రాన్స్. సో హీర్ ఈజ్ 3 ఎలక్ట్రాన్స్ తీసుకుంది అనుకోండి, అప్పుడేమవుతుంది? ఇక్కడ కూడా రాసుకోవచ్చు 3 ఎలక్ట్రాన్స్ అని. ఇక్కడ ఫాస్ఫరస్ ఇక్కడ మనకి జాగ్రత్త చూడండి, ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ వస్తాయి కాబట్టి అటామిక్ నెంబర్ ఎంత అవుతుంది? ఫాస్ఫరస్ అటామిక్ నెంబర్ 18 అవుతుంది. దాంతోపాటు కన్ఫిగరేషన్ ఎంత అవుతుంది? 3 ఎలక్ట్రాన్స్ వస్తాయి కాబట్టి 2,8,8. ఓకేనా? సో దీనికి ఎన్ని యూనిట్స్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది? నెగిటివ్. దీనికి స్టెబిలిటీ ఉంటుందా? ఎస్, దీనికి స్టెబిలిటీ ఉంటుంది. దానికి రీజన్ ఏంటి? దాని వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఓకేనా? ఆ తర్వాత మనము ఫాస్ఫరస్ తీసుకుందాం. ఆ తర్వాత సల్ఫర్ తీసుకుంటే అటామిక్ నెంబర్ 16. ఆ తర్వాత దీని కన్ఫిగరేషన్ అవుతుంది 2,8,6.
ఓకేనా. దీనికి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 2 ఎలక్ట్రాన్స్ కావాలి. 2 ఎలక్ట్రాన్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు సల్ఫర్ ఏమవుతుంది? సల్ఫర్ 18 అవుతుంది. దాంతోపాటు కన్ఫిగరేషన్ 2, 8, 8. దీనికి ఎన్ని యూనిట్ల నెగిటివ్ ఛార్జ్ వస్తుంది? ఎప్పుడైతే యాటమ్ కనుక ఒక న్యూట్రల్ యాటమ్ ఎలక్ట్రాన్స్ రిసీవ్ చేసుకుంటుందో, ఒక ఎలక్ట్రాన్ రిసీవ్ చేసుకుంటే 1 యూనిట్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. 2 ఎలక్ట్రాన్స్ అయితే కనుక 2 యూనిట్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇక్కడ మనకి మైనస్ మైనస్ వస్తుంది. ఆ తర్వాత మనం ఆ తర్వాత మన సల్ఫర్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ తీసుకుందాం. క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత? అది 17. కన్ఫిగరేషన్ ఏమవుతుంది? 2, 8, 7. ఇంకా దీనికి ఎన్ని ఎలక్ట్రాన్స్ అవసరం అవుతాయి? 1 ఎలక్ట్రాన్ అవసరం అవుతుంది. సో ఇట్లా తీసుకుంటే అప్పుడు 2 చేంజెస్ జరుగుతాయి. ఏమేమి చేంజెస్ జరుగుతాయి? ఈ క్లోరిన్లో ఉన్నటువంటి అటామిక్ నెంబరు 17, 18 అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ 1 యూనిట్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇక్కడ కన్ఫిగరేషన్ చూడండి, ఇక్కడ 2, 2లో మార్పు ఏం లేదు, ఆ తర్వాత 8లో మార్పు ఏం లేదు, ఆ తర్వాత 7లో మాత్రం మార్పు ఉంటుంది. ఏ మార్పు ఉంటుంది? అది 1 ఎలక్ట్రాన్ రిసీవ్ చేసుకుంది కాబట్టి అక్కడ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎంత వస్తాయి? 8 వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫాస్ఫరస్ అయాన్, ఆ తర్వాత సల్ఫర్ అయాన్, క్లోరిన్ అయాన్, ఈ మూడింటికి కూడా స్టెబిలిటీ వస్తుంది. ఎందుకని స్టెబిలిటీ వస్తుంది అంటే కనుక వాటి వ్యాలెన్సీలో 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి కాబట్టి అది స్టేబుల్ అవుతుంది. ఓకేనా. సో మనం ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మెటల్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయి? మీరు అబ్జర్వ్ చేయండి. మెటల్స్ అన్నీ కూడా ఎలక్ట్రాన్స్ ఏం చేస్తున్నాయి? లూజ్ చేస్తున్నాయి. ఇవన్నీ మెటల్స్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం. మెటల్స్ అన్నీ కూడా ఎలక్ట్రాన్స్ని లూజ్ చేస్తున్నాయి. నాన్ మెటల్స్ అన్నీ కూడా ఎలక్ట్రాన్స్ని రిసీవ్ చేసుకుంటున్నాయి. అంటే ఏమవుతుంది? ఇక్కడ ఒక మెటల్కి ఒక నాన్ మెటల్కి మధ్య ఎప్పుడైతే వాటి మధ్య ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయో, దేని నుంచి దేనికి ట్రాన్స్ఫర్ అవుతాయి? ఒక మెటల్ నుంచేసి ఒక నాన్ మెటల్కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయో అప్పుడు ఏర్పడేటువంటి బాండ్ని మనం అనుకుంటామంటే అయానిక్ బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు అయానిక్ బాండ్ గురించి మనము రకరకాల డెఫినేషన్స్ చూద్దాం. సో అయానిక్ బాండ్కి అసలు ఈ బాండ్ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే కనుక ఈ బాండ్ ఎలా ఏర్పడుతుందో మనం డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు దీంతో పాటుగా ఈ అయానిక్ బాండ్ని మనకి మొట్టమొదట అయానిక్ బాండ్. సో ఇది ఒక డెఫినేషన్. అయానిక్ బాండ్ ఇక్కడ డెఫినేషన్ని ఎలా తీసుకుంటాం? ద బాండ్ బిట్వీన్ ద 2 డిస్సిమిలర్ అయాన్స్. 2 డిస్సిమిలర్ అయాన్స్ మధ్య ఏర్పడేటువంటి బాండ్నే అయానిక్ బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. అదొక ఎగ్జాంపుల్, అదొక డెఫినేషన్. ఆ తర్వాత ఈ అయానిక్ బాండ్ని మనం ఇంకేమంటామంటే ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అంటే ఏంటి? ఇప్పుడు కనుక మనము ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, ఇప్పుడు 2 అయాన్స్ ఉన్నాయి, ఆ 2 అయాన్స్ మధ్య ఆ 2 అయాన్స్ కూడా కదలకుండా అలాగే ఉంటాయి, కానీ వాటి మధ్య ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ జరగటం వల్ల ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏర్పడుతుంది. ఒకవేళ అట్లాంటి ఫోర్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ తీసుకుంటే అప్పుడు మనం దీన్ని ఏమంటామంటే ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. ఛార్జెస్ గురించి మాట్లాడుకుంటే కనుక అయానిక్ బాండ్ అనుకుంటాం. ఒకవేళ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. ఒకవేళ వాటిలో ఉన్నటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక దాన్ని ఎలక్ట్రో వ్యాలెంట్ బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. ఎలక్ట్రో వ్యాలెంట్ బాండ్ అంటే ఏంటి? ఎలక్ట్రో వ్యాలెంట్ బాండ్ అంటే ఏంటి? ఒక యాటమ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సోడియం తీసుకున్నాం. సోడియం తీసుకున్నప్పుడు దాని కన్ఫిగరేషన్ చూద్దాం. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆ తర్వాత ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓకేనా. ఈ 1 ఎలక్ట్రాన్ను దేంతో రియాక్ట్ అవుతుంది? ఇంకొక ఎలక్ట్రాన్తో. సో ఎక్కడ ఏ ఎలక్ట్రాన్స్ రియాక్ట్ అవుతున్నాయి అంటే కనుక దాని వ్యాలెన్సీ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ రియాక్ట్ అవుతున్నాయి. అందువల్ల ఎలక్ట్రో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, ద బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ద యాటంలో ఉన్నటువంటి వ్యాలెన్సీ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మధ్య బాండ్ ఏర్పడుతుంది. అందువల్ల దీన్ని ఏమంటామంటే మనం ఎలక్ట్రో వ్యాలెంట్ బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా. సో ఇవన్నీ కూడా 3 డిఫరెంట్ నేమ్స్ ఫర్ అయానిక్ బాండ్. ఇప్పుడు మనం యాక్చువల్ టాపిక్లోకి వస్తున్నాం. అదేంటంటే అసలు ఈ అయానిక్ బాండ్ అనేది మనకి ఎలా ఏర్పడుతుందో మనం చూద్దాం. ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా స్టార్ట్ చేద్దాం మనం. సో మనం మొట్టమొదట ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, NaCl. సో ఎగ్జామ్లో మీకు ఎలా అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ ద బాండ్ ఫార్మేషన్ ఇన్ NaCl అని అడిగారు అనుకోండి,
ద బాండ్ ఫార్మేషన్ ఇన్ NaCl. ఈ NaClలో బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుందో మనము ఇక్కడ 3 స్టెప్స్ ద్వారా చూడాలి. మొట్టమొదటి ఏం చేయాలంటే దెన్ ఇక్కడ క్యాటియాన్ ఫార్మేషన్, యానియాన్ ఫార్మేషన్, ఆ తర్వాత బాండ్ ఫార్మేషన్ అనే 3 స్టెప్స్లో మనము సోడియం క్లోరైడ్లో ఏర్పడేటువంటి బాండ్ గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో మొట్టమొదటి ఏం చేయాలంటే క్యాటియాన్ ఫార్మేషన్ అని చెప్పేసి రాయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటది? క్యాటియాన్ ఫార్మేషన్. సో ఇక్కడ క్యాటియాన్ ఫార్మేషన్ మనం దేని గురించి తీసుకుంటున్నాం అంటే కనుక సోడియం క్లోరైడ్. సో బాండ్ ఫార్మేషన్ ఇన్ ద సోడియం క్లోరైడ్. అండ్ సో మొట్టమొదటి ఏం చేయాలంటే సోడియం తీసుకోండి, ఓకేనా, సోడియం. ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి అటామిక్ నెంబరు, సోడియం అటామిక్ నెంబరు 11. సోడియం అటామిక్ నెంబర్ 11 అనుకున్నప్పుడు దీని కన్ఫిగరేషన్ కూడా రాసుకోండి, 2,8,1. ఆ తర్వాత సోడియం ఏం చేస్తుంది? ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేస్తుంది. సో అప్పుడు ఏం చేయాలంటే దీని మీద ఈక్వేషన్ మీద యారో మార్క్ మీద రాసుకోండి, లూజింగ్ 1 ఎలక్ట్రాన్. ఇది చాలా సిస్టమేటిక్ వే, మీరు మళ్ళీ చదవాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకసారి జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత ఇదే మెథడ్ని అడాప్ట్ చేయండి, మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ మనం బోర్డు మీద ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదే విధంగా మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకేనా. అండ్ సో లూజింగ్ 1 ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? సోడియము ఇప్పుడు 2 చేంజెస్ జరుగుతున్నాయి, ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏంటిది? 11 ఒక ఎలక్ట్రాన్ని మిస్ చేసుకుంటుంది కాబట్టి 11 10 అవుతుంది. ఓకేనా. దాంతోపాటుగా ఏదైనా సరే ఒక న్యూట్రల్ యాటమ్ ఒక ఎలక్ట్రాన్ కోల్పోతే కనుక లూజ్ చేసుకుంటే అప్పుడేమవుతుంది? అది ఒక పాజిటివ్ ఛార్జెస్గా మారుతుంది. సో ఇక్కడ ప్లస్ వస్తుంది. దాంతోపాటు ఇక్కడ కన్ఫిగరేషన్ చూడండి, 2,8. ఇది దేని కన్ఫిగరేషను? నియాన్ కన్ఫిగరేషన్. అంటే సోడియంకి అది సోడియం గాట్ స్టెబిలిటీ ఆర్ నాట్, సోడియంకి స్టెబిలిటీ వచ్చేసింది. దీంతో పాటుగా మళ్ళీ ఒక ఎలక్ట్రాన్ మనం ఇక్కడ సెపరేట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎలక్ట్రాన్ కూడా రాయాలి. దీన్ని ఏమంటారంటే క్యాటియాన్ ఫార్మేషన్ అని చెప్పేసి అనుకుంటారు. ఓకేనా. ఫస్ట్ ఏం రాయాలి నాన్న? క్యాటియాన్ ఫార్మేషన్ రాయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? యానియాన్ ఫార్మేషన్ రాయాలి. సో యానియాన్ ఫార్మేషన్. సో క్యాటియాన్ ఫార్మేషన్, ఆ తర్వాత యానియాన్ ఫార్మేషన్. యానియాన్ ఫార్మేషన్ ఎట్లా రాసుకుంటాం అంటే కనుక క్లోరిన్, ఆ తర్వాత 17 తీసుకుంటాం అటామిక్ నెంబర్. దీన్ని తీసుకున్న తర్వాత దాని కన్ఫిగరేషన్ ఏమవుతుంది? 2,8,7. ఓకేనా, 8 2 10 17. ఓకే, ఇక్కడ మనకి క్లోరిన్ అనేది స్టెబిలిటీ ఎలా వస్తుంది? ఇక్కడ మనకి ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేయటం ద్వారా, ఓకేనా, ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే అప్పుడు మనకి ఏం చేంజెస్ జరుగుతాయి? క్లోరిన్ 17 నుంచి ఎలా మారుతుంది? అది 18 కింద మారుతుంది. క్లోరిన్ 17 18గా మారుతుంది. దాంతోపాటుగా ఇంకేమవుతుంది? ఎప్పుడైతే ఒక న్యూట్రల్ యాటమ్ ఎలక్ట్రాన్ని రిసీవ్ చేసుకుంటుందో అదేమవుతుంది? అది ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ కింద మారిపోతుంది. సో అప్పుడు మనకేమవుతుంది? దీన్ని మైనస్ అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాద్దాం. 2 ఏం చేంజ్ లేదు, 8 ఏం చేంజ్ లేదు, 7 ఏమైంది? 8గా మారింది. అవునా. సో ఇప్పుడు మనకి ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని వచ్చినాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆక్టేట్ రూల్ దాంట్లో వ్యాలెన్సీలో కనుక 8 ఎలక్ట్రాన్స్ వస్తే ఆటోమేటిక్గా దానికి స్టెబిలిటీ వచ్చేసినట్టు. ఓకే, ఇప్పుడు క్యాటియాన్ ఫార్మేషన్, యానియాన్ ఫార్మేషన్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మనము ఇంకో స్టెప్, థర్డ్ స్టెప్ రాయాలి. అదేంటంటే బాండ్ ఫార్మేషన్. సో బాండ్ ఫార్మేషన్ని మనం రాయాలి. బాండ్ ఫార్మేషన్ రాస్తే ఈ బాండ్ ఫార్మేషన్ రాయడానికి ముందు మనం ఏం చేయాలంటే మొట్టమొదట సోడియం తీసుకోండి, దాని అటామిక్ నెంబర్ రాయండి. ఆ తర్వాత దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాస్తే మనకి ఎంత వస్తుంది? 2,8,1. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు మన ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి ఏం చేయాలి? ఇక్కడ లూయిస్ డాట్ స్ట్రక్చర్ అది రాయాలి. లూయిస్ డాట్ స్ట్రక్చర్. సో లూయిస్ డాట్ స్ట్రక్చర్ అంటే మనము ఇంతకుముందు మనం రాసాం, ఐడియా ఉంది కదా. లూయిస్ డాట్ స్ట్రక్చర్లో మనం ఏం రాస్తాం? ఓన్లీ దాని వ్యాలెన్సీలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని మాత్రమే డాట్ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తాం. అప్పుడు మనకి లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఏమొస్తుంది? మనకి లూయిస్ డాట్ స్ట్రక్చరు మనకి సోడియంలో ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అన్ని ఒకటి, అందువల్ల ఇక్కడ దాన్ని ఏమని రాస్తాం? ఒక డాట్ కింద ఎక్స్ప్రెస్ చేస్తాం. మొట్టమొదట ఈ డాట్ స్ట్రక్చర్లో మనకి లూయిస్ డాట్ స్ట్రక్చర్లో Na ఒక డాట్ వస్తుంది. ఓకే, అంతవరకు అట్లా పెట్టేసేయండి. ఆ తర్వాత క్లోరిన్ తీసుకుందాం. నెక్స్ట్ ఎలిమెంట్ ఏదైతే అది తీసుకుందాం. క్లోరిన్ అటామిక్ నెంబరు 17. అప్పుడు మనకి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏమొస్తుంది? 2,8,7. ఆ తర్వాత మళ్ళీ దీనికి కూడా లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాద్దాం.
సో లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాసినప్పుడు ఇప్పుడు మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి వ్యాలెన్సీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? లాస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ వ్యాలెన్సీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ 7 ఎలక్ట్రాన్స్ని ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అక్కడ 7 ఎలక్ట్రాన్స్ని మనం రాయాలి. అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆ తర్వాత ఇక్కడ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఒక ఎలక్ట్రాన్ని మనం ఇట్లా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనం ఎలక్ట్రాన్స్ని ప్లేస్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి బాండ్ ఫార్మేషన్ ఎలా వస్తుందో చూద్దాం. దాంట్లో బాండ్ ఫార్మేషన్ అనేది ఎలా వస్తుందంటే ఇక్కడ మొట్టమొదట ఏం చేయాలంటే ఇక్కడ Na డాట్ ఒక డాట్ పెడదాం. ఓకేనా? ఆ తర్వాత ప్లస్ ఇక్కడ ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ ఏంటి? 2, 8, 1. ఆ తర్వాత సిఎల్లో ఎన్ని డాట్స్ ఉన్నాయి? 7 డాట్స్ ఉన్నాయి. ఆ 7 డాట్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఏంటి? 2, 8, 7. ఇప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే ఈ రెండు న్యూట్రల్ యాటమ్స్ ఒకదానితో ఒకటి దగ్గరగా వస్తాయో అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు సోడియం ఏం చేస్తుంది? సోడియం తన దగ్గర ఈ ఎలక్ట్రాన్ ఉంది. ఓకేనా? క్లోరిన్ ఏం చేస్తుంది? ఇక్కడ తన దగ్గర 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ సోడియం ఏం చేస్తుంది? ఇట్లా ఎక్స్ప్రెస్ చేయండి. ఇట్లా యారో మార్క్, యారో మార్క్ ఏం చేస్తుంది? ఈ సోడియం తన దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ని క్లోరిన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అయానిక్ బాండ్ అని గుర్తు రాగానే మీకు ఏం గుర్తు రావాలి? ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ ద డిస్సిమిలర్ ఎలిమెంట్స్ ఆఫ్ ద యాటమ్స్. సో ఇక్కడ సోడియంలో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఏమవుతుంది? క్లోరిన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. క్లోరిన్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ సోడియం ఏమవుతుంది? సోడియము ఒక ఎలక్ట్రాన్ పాజిటివ్ ఛార్జ్ అవుతుంది, Na+. ఇక్కడ కన్ఫిగరేషన్ చూడండి, ఇక్కడ 2, 8. ఓకేనా? ఇక్కడి వరకు కన్ఫిగరేషన్ ఏమొస్తుంది? 2, 8, 1. ఎప్పటి వరకు? అది ఎలక్ట్రాన్ని ట్రాన్స్ఫర్ చేయనంత వరకు దాని కన్ఫిగరేషన్ 2, 8 అవుతుంది. ఎప్పుడైతే అది ఎలక్ట్రాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుందో అప్పుడు క్లోరిన్లో ఉన్నటువంటి కన్ఫిగరేషన్ ఏమవుతుంది? అప్పుడు Cl-, దీంట్లో కన్ఫిగరేషన్ ఏమొస్తుంది? 2, 8, 8. అంతేనా? ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ వచ్చేసింది కదా. ఇక్కడైతే కనుక 2, 8, 7. అల్టిమేట్గా దీన్ని ఏమని రాయొచ్చు మనం? ఆర్ సింపుల్గా NaCl అని చెప్పేసి రాసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా సోడియం క్లోరైడ్లో బాండ్ ఫార్మేషన్ మనం ఈ విధంగా రాస్తాం. సో మీకు ఏదైనా సరే ఒక కాంపౌండ్ ఇచ్చేసి దీంట్లో అయానిక్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది అని కనుక అడిగితే కనుక అప్పుడు మనం ఏం చేయాలి? దాంట్లో ఉన్నటువంటి మొత్తం 3 స్టెప్స్లో రాసుకోవాలి. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? క్యాటియాన్ ఫార్మేషన్, నెక్స్ట్ స్టెప్ ఏమో యానియాన్ ఫార్మేషన్, థర్డ్ స్టెప్ ఏమో బాండ్ ఫార్మేషన్. ఈ 3 మనము రాసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఇక్కడ నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు మనము ఇంకా బాండ్ ఫార్మేషన్ తర్వాత ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఇప్పుడు ఈ బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మళ్ళీ మనకి చాలాసార్లు అడిగారు, ఇది బాండ్ ఫార్మేషన్ ఇన్ ద MgO. సో ఓకే, ఇప్పుడు మనము MgOలో బాండ్ ఫార్మేషన్ ఎలా ఏర్పడుతుందో చూద్దాం. దాంట్లో MgOలో బాండ్ ఫార్మేషన్ ఎలా ఏర్పడుతుందంటే మొట్టమొదట దీంట్లో ఉన్నటువంటి ఫస్ట్ మెటల్ తీసుకోండి, ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోండి. జనరల్గా అది మెటల్ ఉంటుంది. సో మెగ్నీషియం, దీన్ని 3 స్టెప్స్లో రాసుకోవాలని చెప్పుకున్నాం. ఏంటిది? ఫస్ట్ స్టెప్ క్యాటియాన్ ఫార్మేషన్, యానియాన్ ఫార్మేషన్, బాండ్ ఫార్మేషన్. మొట్టమొదట క్యాటియాన్ ఫార్మేషన్ రాద్దాం. సో క్యాటియాన్ ఫార్మేషన్, ఈ క్యాటియాన్ ఫార్మేషన్ రాసేటప్పుడు మొట్టమొదటి రాయాలి Mg రాసుకోండి. Mg రాసుకొని దాని అటామిక్ నెంబర్ రాయండి. Mg మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12. దాని కన్ఫిగరేషన్ రాయండి. దాని కన్ఫిగరేషన్ ఏమవుతుంది? 2, 8, 2. ఓకేనా? ఆ తర్వాత ఇది మన ఎయిమ్ ఏంటి? టు గెట్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ వ్యాలెన్సీ షెల్. వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ రావటం అనేది మన టార్గెట్. అందువల్ల ఏం చేస్తుంది? ఇది మెగ్నీషియం విల్ లూజ్ 2 ఎలక్ట్రాన్స్. సో లూజింగ్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్. అప్పుడు 2 చేంజెస్ జరుగుతాయి. ఏం చేంజెస్ జరుగుతాయి? మెగ్నీషియం 12 ఏమవుతుంది? 10 అవుతుంది. దాంతోపాటుగా ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏమవుతుంది? 2, 8.
ఇంకో చేంజ్ కూడా జరుగుతుంది. ఏంటిది? ఎప్పుడైతే ఏదైనా సరే ఒక న్యూట్రల్ యాటమ్ ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంటే కనుక అది 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. 2 ఎలక్ట్రాన్స్ అయితే కనుక 2 యూనిట్లు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇక్కడ ఎన్ని యూనిట్స్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది? 2 యూనిట్స్ పాజిటివ్ ఛార్జ్ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ కూడా మనం ఇలా రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకి క్యాటియాన్ వచ్చేసింది. క్యాటియాన్ అంటే పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్. ఆ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే యానియాన్ ఫార్మేషన్ తీసుకుందాం. సో మనం ఇప్పుడు యానియాన్ ఫార్మేషన్ తీసుకుంటే కనుక దీంట్లో మనకి యానియాన్ ఇంటి నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? ఆక్సిజన్. ఆక్సిజన్ అటామిక్ నెంబరు 8. దాని కన్ఫిగరేషన్ రాయండి 2,6. ఓకేనా, 2,6. సో ఇక్కడ మన టార్గెట్ ఏంటి? ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ రావాలి, 8 ఎలక్ట్రాన్స్. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే 6 ఏమవుతుంది? 8 అవుతుంది. అందువల్ల 2 ఎలక్ట్రాన్స్ని మనం ఇక్కడ రాసుకుందాం. 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ ఆక్సిజన్ 8 ఏమవుతుంది? 2 ఎలక్ట్రాన్స్ని యాడ్ చేస్తాం కాబట్టి 10 అవుతుంది. దాంతోపాటుగా 2,8 అవుతుంది. దాంతోపాటుగా ఇప్పుడు మనకి ఎన్ని యూనిట్స్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది? 2 యూనిట్ల 2 యూనిట్లు నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. 2 యూనిట్స్ నెగిటివ్ ఛార్జ్. ఓకే, ఈ విధంగా మనం తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యాలెన్స్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చినాయి? 8 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. సో ఈ O మైనస్ యానియాన్ కూడా స్టేబుల్ అయినట్టు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? బాండ్ ఫార్మేషన్ని రాద్దాం. బాండ్ ఫార్మేషన్. సో మనం ఇప్పుడు బాండ్ ఫార్మేషన్ని రాసామనుకోండి, ఈ బాండ్ ఫార్మేషన్ అనేది ఎలా అవుతుంది? ఈ బాండ్ ఫార్మేషన్ అనేది మనకి ఎలా వస్తుందో చూద్దాం. దీంట్లో మొట్టమొదట మనకి మెగ్నీషియం ఉంది కదా, ఈ మెగ్నీషియం ఈ బాండ్ ఫార్మేషన్ అనేది ఎలా వస్తుంది? దానికి మొట్టమొదట ఏం చేయాలి అంటే కనుక మెగ్నీషియం తీసుకోండి. మెగ్నీషియం తీసుకొని దాని అటామిక్ నెంబర్ రాయండి 12. అప్పుడు దానికి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాయండి. ఏం రాయాలి? 2,8,2. ఓకే, ఆ తర్వాత దీనికి లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాయాలి. ఓకేనా, లూయిస్ డాట్ స్ట్రక్చర్. దీన్ని చాలా క్లియర్గా రాయాలి మీరు. ఆ తర్వాత ఇప్పుడు లూయిస్ డాట్ స్ట్రక్చర్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి? 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో దాంట్లో ఉన్నటువంటి మెగ్నీషియంలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని మనం ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఆ తర్వాత ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ అటామిక్ నెంబరు 8. ఓకే, దాని కన్ఫిగరేషన్ ఏమవుతుంది? ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ 2,6 అవుతుంది. ఆ తర్వాత దీనికి మళ్ళీ లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఏమవుతుంది? లూయిస్ డాట్ స్ట్రక్చర్. దీంట్లో మనకి ఇక్కడ వ్యాలెన్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 6 ఎలక్ట్రాన్స్ని ఇలా ఎక్స్ప్రెస్ చేయండి. ఎలక్ట్రాన్స్ని ఒక పేర్ లాగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేయాలి? మనం బాండ్ ఫార్మేషన్ని మనం రాయాలి. సో బాండ్ ఫార్మేషన్. ఈ బాండ్ ఫార్మేషన్ని మనము ఎలా రాస్తామో చూద్దాం. మొట్టమొదటి ఏం చేయాలి? మెగ్నీషియం తీసుకోవాలి. మెగ్నీషియం తీసుకుని దాంట్లో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. ఇక్కడ కన్ఫిగరేషన్ రాయండి 2,8,2 ప్లస్. ఆ తర్వాత ఆక్సిజన్ తీసుకోండి. ఆక్సిజన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ రాయండి. సో దీని కన్ఫిగరేషన్ ఏంటి? 2,6. ఓకే, ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా 2 ఎలిమెంట్స్ కూడా దగ్గరగా వచ్చినప్పుడు ఇట్లా మనం వాటిని దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుంది? జస్ట్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. దీంట్లో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి వస్తుంది, దీంట్లో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి వస్తుంది. మెగ్నీషియంలో ఉన్నటువంటి ఎలక్ట్రాను ఆ తర్వాత ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్ ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి. అప్పుడు మనకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏం జరుగుతుంది? చార్జెస్ ఏం చేంజెస్ జరుగుతాయి అంటే కనుక ఇక్కడ కూడా ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషను ఇంకా 2,8,2నే, ఎందుకంటే ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదు కాబట్టి. ఇక్కడ మనకి 2,6. ఒకసారి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మెగ్నీషియంకి 2 యూనిట్లు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. దాంతోపాటుగా మనకి ఏమవుతుంది? 2,8. 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయినాయి కదా, అందులో మిగిలింది ఏంటి? 2,8. ఆక్సిజన్కి అయితే కనుక 2 యూనిట్లు నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. దీంతో పాటుగా మనకి ఏమొస్తుంది? 2,8. ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8, ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8. అల్టిమేట్గా మనకి ఏమవుతుంది? MgO, మెగ్నీషియం ఆక్సైడ్, ఈ విధంగా ఏర్పడుతుంది. ఓకేనా, దీన్ని కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకో బాగా ఎగ్జామ్లో చాలా తరచుగా అడుగుతున్నటువంటి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. ఓకేనా, రైట్. మనం ఇప్పుడు ఇట్లాగా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ మనకి తీసుకుంటే కనుక ఈసారి బాండ్ ఫార్మేషన్ కాల్షియం ఆక్సైడ్, చాలా తరచుగా అడుగుతున్నటువంటి ఎగ్జాంపుల్ ఇది, కాల్షియం ఆక్సైడ్. సో మొట్టమొదట మనం 3 స్టెప్స్ అనుకున్నాం ఇంతకుముందు. ఏంటది? క్యాటియాన్ ఫార్మేషన్, యానియాన్ ఫార్మేషన్, బాండ్ ఫార్మేషన్. సో మొట్టమొదటి కాల్షియం తీసుకుందాం. కాల్షియంలో క్యాటియాన్ ఫార్మేషన్ ఎలా వస్తుందో చూద్దాం.
సో మొట్టమొదటి కాల్షియం చేయాలి, కాల్షియం అటామిక్ నెంబరు 20. అప్పుడు మనకి ఈ కాల్షియం అనేది ఎన్ని ఎలక్ట్రాన్స్, దీని ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ రాద్దాం. ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ రాస్తే ఎలా వస్తుంది, 2, 8, 8, 2 అని చెప్పేసి రాయాలి దీని కన్ఫిగరేషన్. ఓకే, ఇది ఎన్ని ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకోవాలి అంటే కనుక ఇట్ హ్యాస్ టు లూజ్ 2 ఎలక్ట్రాన్స్. ఎందుకని ఇక్కడ ఎలక్ట్రాన్స్ని 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేస్తేనే దాని వ్యాలెన్సేషన్లో 8 వస్తుంది. సో లూజింగ్ 2 ఎలక్ట్రాన్స్, లూజింగ్ 2 ఎలక్ట్రాన్స్. అప్పుడు కాల్షియం ఏమవుతుంది, అటామిక్ నెంబరు 20 కాస్త దేనిగా మారుతుంది, 18గా మారుతుంది. దాని కన్ఫిగరేషన్ ఎంత వస్తుంది, 2, 8, 8. దాంతోపాటుగా ఎన్ని యూనిట్స్ పాజిటివ్ ఛార్జ్ వస్తున్నాయి, 2 యూనిట్స్ పాజిటివ్ ఛార్జ్ వస్తాయి, 2 ఎలక్ట్రాన్స్ కూడా మనం ఇలా రాసుకుంటాం. ఓకేనా, దాన్ని ఏమంటాం మనం, క్యాటియాన్ ఫార్మేషన్. ఆ తర్వాత యానియాన్ ఫార్మేషన్ చూద్దాం. ఆక్సిజన్ నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటిది, ఆక్సిజన్. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత, 8. దాని కన్ఫిగరేషన్ ఏమవుతుంది, 2, 6. దీంట్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ అవసరం అవుతాయి, ఇక్కడ అటామిక్ నెంబర్ 6 ఉంది కాబట్టి ఈ అటామిక్ నెంబర్ 6 ఏమవ్వాలి, 8 అవ్వాలి. దానికోసం మనం ఏం చేస్తాం, 2 ఎలక్ట్రాన్స్ని యాడ్ చేస్తాం. 2 ఎలక్ట్రాన్స్ని యాడ్ చేసినప్పుడు ఏం చేంజెస్ జరుగుతాయి, ఇక్కడ ఆక్సిజన్ 8 ఉంది. సో ఆక్సిజన్ 8 ఏమవుతుంది, 8 కాస్త 10 అవుతుంది. కన్ఫిగరేషన్ ఏమవుతుంది, 2, 6 ప్లేస్లో 2 ఎలక్ట్రాన్స్ వచ్చి యాడ్ అవుతున్నాయి, అందువల్ల 2, 8 అవుతుంది. దాంతోపాటుగా మనకి ఎప్పుడైనా సరే ఒక న్యూట్రల్ యాటము ఒక ఎలక్ట్రాన్ని రిసీవ్ చేసుకుంటే 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్, 2 ఎలక్ట్రాన్స్ రిసీవ్ చేసుకుంటే 2 యూనిట్ల పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఇదేమో యానియాన్ ఫార్మేషన్. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం, మనం బాండ్ ఫార్మేషన్ రాసుకుందాం. బాండ్ ఫార్మేషన్ రాయాలంటే మొట్టమొదటి ఏం చేయాలి, కాల్షియం తీసుకోవాలి. కాల్షియం తీసుకుని దాని అటామిక్ నెంబర్ రాయండి, అటామిక్ నెంబర్ 20. దాని కన్ఫిగరేషన్, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ కూడా రాయండి, 2, 8, 8, 2. దీనికి ఏం రాస్తారు, లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాయండి. లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఇది చాలా ఇంపార్టెంట్. లూయిస్ డాట్ స్ట్రక్చర్, ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్ ప్రకారం మీకు ఇక్కడ కాల్షియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కాల్షియంలో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు అట్లా రాయండి. ఓకేనా, కాల్షియంలో ఉన్న 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని 2 డాట్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ ఏముంది, ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత, 8. దీన్ని కన్ఫిగరేషన్ రాయండి, 2, 6. సో ఇక్కడ లూయిస్ డాట్ స్ట్రక్చర్ దీనికి ఏమవుతుంది, సో లూయిస్ డాట్ స్ట్రక్చర్ అనేది మనకి ఎలా వస్తుందో చూడండి. సో ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్ మనకి ఎలా వస్తుంది, ఆక్సిజన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి వ్యాలెన్సేషన్లో, 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ని ఇలా ఎక్స్ప్రెస్ చేయండి. ఓకేనా, ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం స్టెప్ రాయాలి, బాండ్ ఫార్మేషన్లో ఇవి ఎలా జస్ట్ ఎలక్ట్రాన్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయో చూద్దాం. ఇప్పుడు కాల్షియం ఉందనుకోండి, కాల్షియంలో మనం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, ఆక్సిజన్ ఇప్పుడు దీనికి అటామిక్ నెంబరు, దీని కన్ఫిగరేషన్ రాద్దాం, 2, 8, 8, 2. అంతేగా, దీని కన్ఫిగరేషన్ 2, 8, 8, 2 ప్లస్ ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి, ఇక్కడ మనకి 2, 6. అంతేగా, అది ఇట్లా మొట్టమొదటి ఇట్లా రాయండి. ఆ తర్వాత ఈ 2 ఐటమ్స్ని దగ్గరగా తీసుకురండి. ఎందుకని దగ్గరగా తీసుకురావటం, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఏ ఎలిమెంట్స్ పెడితే ఆ ఎలిమెంట్స్ల మధ్య బాండ్ ఏర్పడదు. ఈ 2 ఎలిమెంట్స్ కూడా ఒక సఫిషియంట్, ఒక జస్ట్ డిఫైన్డ్ డిస్టెన్స్ దగ్గరగా వస్తేనే, ఒక పర్టికులర్ డిస్టెన్స్ ఉంటుంది, ఆ పర్టికులర్ డిస్టెన్స్ లోపు ఉంటేనే వాటి మధ్య ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో బాండ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ ఎలక్ట్రాన్స్ ఈ ఎలిమెంట్స్ నుండి దగ్గరగా వచ్చినాయి అనుకోండి, అప్పుడేమవుతుంది, ఇక్కడ కాల్షియం ఉంటుంది. సో ఇట్లా ఆక్సిజన్. ఆ తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ఇవి దగ్గరగా వస్తాయో దీంట్లోంచేసి ఎలక్ట్రాన్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, దీంట్లోంచి ఎలక్ట్రాన్ ఏమో ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదు కాబట్టి ఇట్లాగే రాసుకుందాం. ఆ తర్వాత దీంట్లో కూడా 2, 6 ఇట్లా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇవి ఎలా మారుతాయో చూద్దాం. ఇక్కడ కాల్షియంలో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయినాయి కాబట్టి అక్కడ ప్లస్ వస్తుంది. సో కన్ఫిగరేషన్ కూడా మారిపోతుంది, 2, 8, 8 వస్తుంది. ఆ తర్వాత ఆక్సిజన్ కూడా ఏమవుతుంది, 2, 6 వస్తుంది. దాంట్లో పాటు మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి, మైనస్ వస్తుంది. దీని కంబైన్డ్ ఫామ్లో మనం ఏమని రాస్తాం అంటే కనుక CaO అని చెప్పేసి రాసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా కాల్షియం ఆక్సైడ్ ఫార్మేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. మనము ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, కంప్లీటెడ్, రైట్. ఆ తర్వాత బాండ్ ఫార్మేషన్ ఇన్ Na2O, నైట్రస్ ఆక్సైడ్, Na2O. సో ఈ Na2Oలో బాండ్ ఫార్మేషన్ ఎలా ఏర్పడుతుందో చూద్దాం.
దీంట్లో Na2లో బాండ్ ఫార్మేషన్ ఎలా ఏర్పడుతుందంటే మొట్టమొదట సోడియం తీసుకుందాం. జనరల్గా సోడియం తీసుకున్నప్పుడు సోడియం అటామిక్ నెంబరు రాయండి. సోడియం అటామిక్ నెంబర్ 11, దాని కన్ఫిగరేషన్ ఎంత 2, 8, 1. సోడియం మరి మొట్టమొదట మనం 3 స్టెప్స్ రాసుకోవాలని చెప్పుకున్నాం. దాంట్లో మొట్టమొదటి స్టెప్ ఏంటి? క్యాటయాన్ ఫార్మేషన్, సెకండ్ స్టెప్ యానియన్ ఫార్మేషన్, థర్డ్ ఏమో బాండ్ ఫార్మేషన్. దాంట్లో మొట్టమొదటిది క్యాటయాన్ ఫార్మేషన్. సోడియం తీసుకుందాం. సోడియము ఇక్కడ మన ఎయిమ్ ఏంటి? టు గెట్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ వ్యాలెన్స్ షెల్. సో ఇప్పుడు సోడియం ఎన్ని ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకోవాలి? 1 ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకోవాలి. సో లూజింగ్ 1 ఎలక్ట్రాన్. సో 1 ఎలక్ట్రాన్. అప్పుడు సోడియం ఏమవుతుంది? Na, ఇక్కడ అటామిక్ నెంబరు 10 అవుతుంది. కన్ఫిగరేషన్ ఏమవుతుంది? 2, 8 అవుతుంది. దాంతోపాటుగా 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, 1 ఎలక్ట్రాన్ వస్తుంది. ఇక్కడ 2 యాటమ్స్ ఉన్నాయి, వాటిని మనము బాండ్ ఫార్మేషన్లో ఎక్స్ప్రెస్ చేద్దాం. బేసికల్గా సోడియంకి ఉండేటువంటి ప్రాపర్టీని డిస్కస్ చేసి ఆ తర్వాత ఎండ్లో బాండ్ ఫార్మేషన్లో మనకి ఇవి ఎలా టర్న్ అవుతాయో చూద్దాం. సో Na28 అండ్ ప్లస్. ఆ తర్వాత యానియాన్ ఫార్మేషన్ చూద్దాం. యానియాన్లో ఏముంది? ఆక్సిజన్. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8. దాని కన్ఫిగరేషన్ ఏంటి? 2, 6. సో ఇక్కడ మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ మనకి కావాలి ఇంకా అంటే కనుక 6 ఏమవ్వాలి? ఆక్టేట్ కన్ఫిగరేషన్ కోసం 8 ఎలక్ట్రాన్స్ రావాలి. సో 6లోకి ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తే 6 8 అవుతుంది? 2 ఎలక్ట్రాన్స్. అండ్ సో 2 ఎలక్ట్రాన్స్ వస్తే కనుక అప్పుడేమవుతుంది? ఆక్సిజన్ అనేది 8 ఎలా అవుతుంది? 10గా మారుతుంది. సో దాని కన్ఫిగరేషన్ ఏమవుతుంది? 2, 8. దాంతోపాటుగా 2 యూనిట్స్ నెగిటివ్ ఛార్జ్ కూడా వస్తుంది. ఓకేనా? సో మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాండ్ ఫార్మేషన్ రాద్దాం. బాండ్ ఫార్మేషన్ ఎలా రాయొచ్చు అంటే కనుక మొట్టమొదట వీటిని తీసుకుందాం. ఇక్కడ చూడండి జాగ్రత్తగా మీరు ఈ బాండ్ ఫార్మేషన్కి ముందు ఏం చేయాలంటే అరేంజ్మెంట్ అనేది చూసుకోవాలి. మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్ ఏంటి? Na2O. సో Na2Oని మనం ఎలా రాసుకోవచ్చు అంటే కనుక ఇక్కడ ఒక Na రాద్దాం. ఆ తర్వాత 2 Nas ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ రాద్దాం, ఇక్కడేమో మళ్ళీ Na రాద్దాం. సో ఈ విధంగా మనము బాండ్ని ఎక్స్ప్రెస్ చేద్దాం. ఈ కాంపౌండ్ని మనం ఈ విధంగా అరేంజ్ చేద్దాం. ఓకేనా? ఈ విధంగా అరేంజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సోడియం అటామిక్ నెంబర్ రాయండి. ఎంత? అది 11. దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. దీనికన్నా ముందు మనము ఒక చిన్న ప్రాసెస్ కూడా రాయాలి కదా. ఏంటది? సోడియం అటామిక్ నెంబర్ ఎంత? 11. దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ 2, 8, 1. దీని లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఎంత వస్తుంది మనకు అనుకుంటాం మనం? లూయిస్ డాట్ స్ట్రక్చర్ వచ్చేటప్పటికల్లా దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 ఎలక్ట్రాన్ ఉంది. అండ్ సో సోడియం 1 ఎలక్ట్రాన్. అది అట్లా రాయాలి. ఆ తర్వాత ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఏమో 8. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎంత అవుతుంది? 2, 6. ఆ తర్వాత లూయిస్ డాట్ స్ట్రక్చర్ మనకి ఎంత వస్తుంది? లూయిస్ డాట్ స్ట్రక్చర్ తీసుకుంటే ఇక్కడ మనకి ఆక్సిజన్ కదా. సో ఆక్సిజన్లో మనకి వ్యాలెన్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అప్పుడేమవుతుంది? ఇక్కడ ఎలక్ట్రాన్స్ని మనము ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఎక్స్ప్రెస్ చేద్దాం. ఆ లూయిస్ డాట్ స్ట్రక్చర్ మొత్తాన్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేద్దాం. ఇక్కడ మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2, 8, 1. ఓకేనా? ప్లస్ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఈజ్ 8. కన్ఫిగరేషన్ ఏమవుతుందంటే 2, 6. ఇక్కడ ఏమవుతుంది? సోడియం అటామిక్ నెంబర్ ఏమో 11. కన్ఫిగరేషన్ ఏమవుతుంది? 2, 8, 1. ఈ విధంగా వచ్చిన తర్వాత మొట్టమొదటి ఇప్పుడు సోడియం తీసుకుందాం. సోడియంలో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ రాయండి. సోడియం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 1. కన్ఫిగరేషన్ ఏమవుతుంది? ముందు కన్ఫిగరేషన్ రాయండి. 2, 8, 1. ప్లస్ ఆక్సిజన్లో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 రాయండి, ఇక్కడ 2 రాయండి. ఇట్లా మనకి ఫ్యూజన్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ని మనకి కన్వీనియంట్గా షిఫ్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ప్లస్ ఆ తర్వాత సోడియంలో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 1. సో ఇప్పుడు మొత్తం కూడా ఇవి దగ్గరగా వచ్చినాయి అనుకోండి. అప్పుడు దగ్గరగా వచ్చినప్పుడు మనకి ఎలా వస్తుంది అంటే కనుక ఇక్కడ 2, 6. ఆ తర్వాత ఇక్కడ 2, 8, 1. ఇవి దగ్గరగా వచ్చినప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ సోడియం ఉంది, 1 ఎలక్ట్రాన్ ఉంది. ఆ తర్వాత ఆక్సిజన్, ఇక్కడ 1 ఎలక్ట్రాన్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 1 ఎలక్ట్రాన్. ఆ తర్వాత సోడియం, ఇక్కడ 1 ఎలక్ట్రాన్. ఇప్పుడు ఏమవుతుంది అంటే కనుక మనము ఇక్కడ ఎట్లైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సోడియం ఎప్పుడైతే ఈ 3 దగ్గరగా వస్తాయో ఈ సోడియం ఏమవుతుంది? ఇక్కడ తన ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇక్కడ వరకు ఏముంటుంది? 2, 8, 1. ఆ తర్వాత ఇక్కడేమో 2, 6. అక్కడ 2, 8, 1. ఓకే. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎలక్ట్రాన్ ఏమవుతుంది? ఇటు నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మొత్తం మీద అట్లా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమవుతుంది? Na+. ఓకేనా? Na+. ఇక్కడ ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ ఎంత వస్తుంది? 2, 8. ఆ తర్వాత O-.
ఇక్కడ ఏమవుతుంది 2,8. ఆ తర్వాత Na ప్లస్, ఆ తర్వాత ఇదేంటి 2,8. చూడండి ఇక్కడ ఈ సోడియం అయానికి, ఈ ఆక్సిజన్ అయానికి, ఇక్కడ సోడియం అయానికి వాటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8 వస్తాయి. అందువల్ల అవి స్టేబుల్ ఎలిమెంట్. దీన్ని మొత్తం ఎన్ని ఉన్నాయి సోడియమ్స్? 2 ఉన్నాయి కాబట్టి మనం ఏమని రాయొచ్చు దాన్ని Na2O అని చెప్పేసి రాసుకోవచ్చు. సో ఈ ఎలక్ట్రాన్స్ని మనం ఇట్లా ట్రాన్స్ఫర్ చేసి యారో మార్క్ ఎక్స్ప్రెస్ చేయాలి. యారో మార్క్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తే నువ్వు ప్రజెంటేషన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఓకేనా? సో ఇదొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, Na2O. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనము ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాండ్ ఫార్మేషన్కి ఇంకొక ఎలిమెంట్ తీసుకుందాం, ఇంకో కాంపౌండ్ తీసుకుందాం. సో ఈసారి మనం ఏ ఎగ్జాంపుల్ తీసుకుందామంటే ఇది కూడా AlCl3. ఓకే, AlCl3లో అల్యూమినియం క్లోరైడ్. అల్యూమినియం క్లోరైడ్లో బాండ్ ఫార్మేషను ఎలా ఉంటుందో చూద్దాం. దీన్ని కూడా 3 స్టెప్స్లో తీసుకుంటాం. ఏంటి ఆ స్టెప్స్? క్యాటయాన్ ఫార్మేషన్, యానయాన్ ఫార్మేషన్, బాండ్ ఫార్మేషన్. సో మొట్టమొదటి ఏంటంటే క్యాటయాన్ ఫార్మేషన్. జనరల్గా ఫస్ట్ ఎలిమెంట్ అనేది క్యాటయాన్ ఫార్మేషన్ ఉంటుంది, క్యాటయాన్గా ఫామ్ అవుతుంది. సో అల్యూమినియం తీసుకోండి, దాని అటామిక్ నెంబరు 13. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎంత అవుతుంది? అటామిక్ నెంబర్ ఏమో 13. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ 2,8,3. సో అల్యూమినియం ఎన్ని ఎలక్ట్రాన్స్ని అది లూజ్ చేసుకోవాలి? దాని వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ రావాలంటే కనుక అది 3 ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది? లూజింగ్ 3 ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే లూజ్ చేసుకుంటుందో 2 చేంజెస్ జరుగుతాయి. అటామిక్ నెంబర్ 13 ఏమవుతుంది? 10 అవుతుంది. కన్ఫిగరేషన్ ఏమవుతుంది? 2,8. దీంతో పాటుగా 3 యూనిట్స్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ప్లస్ 3 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఇక్కడ మనకి క్యాటయాన్ అనేది ఫామ్ అయింది. ఓకేనా? క్యాటయాన్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు యానియాన్ ఉంది. సో ఇక్కడ యానియాన్ మనకి ఏం తీసుకోవాలి? నెక్స్ట్ క్లోరిన్ తీసుకుందాం. క్లోరిన్ తీసుకుంటే దాని అటామిక్ నెంబర్ ఎంత అవుతుంది? 17 అవుతుంది. దాని కన్ఫిగరేషన్ ఏంటి? 2,8,7. సో ఇప్పుడు మనకి క్లోరిన్ కనుక స్టేబుల్ అవ్వాలి అంటే ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ అవసరం అవుతాయి? 7 8గా మారాలి. అందువల్ల 1 ఎలక్ట్రాన్ అవసరం అవుతుంది. సో ప్లస్ 1 ఎలక్ట్రాన్ అని చెప్పేసి మనం తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఇట్లా రాసుకుంటే Cl ఏమవుతుంది? 17 ఏమవుతుంది? 18 అవుతుంది. దాని కన్ఫిగరేషన్ 2,8,8. దాంతోపాటుగా 1 యూనిట్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ చూడండి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 8 వచ్చినాయి. సో క్లోరిన్ కూడా స్టేబుల్ అవుతుంది. ఇప్పుడు మనకి బాండ్ ఫార్మేషన్ చూద్దాం. బాండ్ ఫార్మేషన్కి ముందు మనం ఏం చేయాలి? మొట్టమొదట అల్యూమినియం తీసుకుందాం. అల్యూమినియం అటామిక్ నెంబర్ ఎంత? 13. దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏంటి? 2,8,3. ఇప్పుడు మనం దానికి లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. లూయిస్ డాట్ స్ట్రక్చర్. దాంట్లో వ్యాలెన్సీలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? వ్యాలెన్సీలో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఆ 3 ఎలక్ట్రాన్స్ని మనము ఇట్లా ఎక్స్ప్రెస్ చేద్దాం. ఓకేనా? అట్లా ఎక్స్ప్రెస్ చేద్దాం. ఎలాగైనా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనం పేరుగా పెట్టుకోవచ్చు, లేకపోతే కనుక వీ కెన్ స్విచ్, మనకి ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ తర్వాత మనకి ఈ విధంగా అల్యూమినియం ఉంటుంది. ఆ తర్వాత మనకి సిఎల్లో మనకి అటామిక్ నెంబరు 17. కన్ఫిగరేషన్ ఏంటి? 2,8,7. సో దీంట్లో మనకి ఇంకా 7 ఏమవ్వాలి? 8 అవ్వాలి. సో అది ముందర లూయిస్ డాట్ స్ట్రక్చర్ అర్థం. లూయిస్ డాట్ స్ట్రక్చర్. సో సిఎల్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? వ్యాలెన్సీలో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 7 ఎలక్ట్రాన్స్ ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇప్పుడు మనము దీని స్ట్రక్చర్ రాసుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్ చూడండి. ఏంటి ఆ కాంపౌండ్? AlCl3. సో మనకి ఏఎల్లో 3 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, అంతే కదా? ఏఎల్లో అల్యూమినియం 3 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఈ 3 ఎలక్ట్రాన్స్ 3 క్లోరిన్కి, ఈచ్ క్లోరిన్కి 1 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేయాలి. దానికోసం మొట్టమొదటి ఏం చేస్తారంటే ఇట్లా Cl ప్లస్ Cl ప్లస్ ఏఎల్ మధ్యలో పెట్టండి ప్లస్ Cl ఈ విధంగా రాయండి. ఓకే, ఈ విధంగా రాసిన తర్వాత మొట్టమొదట ఈ Cl దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. సో దీని కన్ఫిగరేషన్ ఏంటి? 2,8,7 ప్లస్ మళ్ళీ Cl అట్లాగే రాయండి. మళ్ళీ ఇంకొక Cl. ఇక్కడ కూడా కన్ఫిగరేషన్ 2,8,7. ఇక్కడ అల్యూమినియం రాయండి. అల్యూమినియం ఇట్లా ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంతే కదా. 2,8,3. ఆ తర్వాత మళ్ళీ ఇంకో క్లోరిన్ ఉంది.
ఈ క్లోరిన్ని మళ్ళీ ఇట్లా రాసుకోండి. ఇట్లా మన బోర్డు మీద రాసినట్లనే రాసేయండి, అప్పుడు మీకు ఎక్స్ప్రెషన్ అనేది ఈజీగా అవుతుంది. సో ఇట్లా ఈ మొత్తం ఇట్లా తీసుకున్న తర్వాత ఈ మొత్తం కూడా దగ్గరగా వస్తాయి. సో దీన్ని కూడా రాసుకోండి. ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ మనము 2, 8, 7 ఈ విధంగా రాసుకున్న తర్వాత ఎప్పుడైతే ఇక్కడ మనము దీన్ని ఇక్కడ నుంచేసి ఇక్కడ తీసుకుందాం. ఇట్లా మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ Cl దగ్గరగా వస్తుంది. సో ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇక్కడ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఎలక్ట్రాన్. ఇక్కడ ఏమవుతాయి 2, 8, 7. ఆ తర్వాత ఇది కూడా దగ్గరగా వస్తుంది. ఓకే, అప్పుడు మనకి ఏమవుతాయి ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ పెయిర్ ఆఫ్, ఇక్కడ అల్యూమినియం ఉంది. అల్యూమినియం దగ్గర ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఎలక్ట్రాన్. ఈ విధంగా తర్వాత ఇంకొక క్లోరిన్ కూడా ఉంది. ఈ క్లోరిన్ కూడా రాసుకుందాం. సో ఇది కూడా కన్ఫిగరేషన్ 2, 8, 7. ఇక్కడ ఏంటి కన్ఫిగరేషన్ 2, 8, 3. ఇక్కడ ఇది కూడా దగ్గరగా వస్తుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం ఇట్లా తీసుకుంటాం. ఈ విధంగా మళ్ళీ దీన్ని కూడా కన్ఫిగరేషన్ అద్దాం 2, 8, 7. ఈ విధంగా మనం అరేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమవుతాయి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎలా అవుతాయి చూడండి ఎలక్ట్రాన్స్. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇటువైపు ఏమో ఇక్కడ నుంచేసి ఇక్కడికి వస్తుంది. ఓకే, ఈ ఎలక్ట్రాన్. ఆ తర్వాత ఈ ఎలక్ట్రాన్ ఏమవుతుంది ఇక్కడ నుంచేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి ఈ ఎలక్ట్రాన్ ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా. అల్యూమినియం తన దగ్గర ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేసేసింది. మొదట ఒక ఎలక్ట్రాన్ ఏమో ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసింది, ఇంకో ఎలక్ట్రాన్ ఏమో ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసింది, ఇంకో ఎలక్ట్రాన్ ఏమో ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసింది. సో ఇప్పుడు మళ్ళీ మనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎలా అవుతాయి చూడండి. ఈ క్లోరిన్కి ఏంటి 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి. దాన్ని ఇలా రాసుకోవచ్చు. క్లోరిన్కి ఈ ఓల్డ్ ఎలక్ట్రాన్, న్యూ ఎలక్ట్రాన్. ఓకే, కన్ఫిగరేషన్ ఏంటి 2, 8, 8. ఒక యూనిట్ నెగిటివ్ ఛార్జ్. ఓకే, ఆ తర్వాత ఇంకో నెక్స్ట్ Cl. ఇక్కడ ఏంటి ఇవి కూడా ఓల్డ్ ఎలక్ట్రాన్, న్యూ ఎలక్ట్రాన్. ఇక్కడ -2, 8, 8 అల్యూమినియం. ఇక్కడ అల్యూమినియం దాంట్లో ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు, కానీ 3+ ఛార్జెస్ ఉన్నాయి. ఓకేనా, 3+ ఛార్జెస్. కన్ఫిగరేషన్ ఏంటి 2, 8. ఆ తర్వాత లాస్ట్లో క్లోరిన్ రాద్దాం. క్లోరిన్లో జస్ట్ ఓల్డ్ ఎలక్ట్రాన్, న్యూ ఎలక్ట్రాన్, మిగిలినటువంటి ఓల్డ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ కన్ఫిగరేషన్ ఏంటి 2, 8, 8. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్క ఎలిమెంట్లో కూడా ప్రతి ఒక్క అయాన్లో వాటి వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ క్లోరిన్కి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ అల్యూమినియంకి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ క్లోరిన్కి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఏంటి, అవి 3 కూడా స్టేబుల్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ మొత్తాన్ని కలిపేసి మనం ఎలా రాసుకోవచ్చు అంటే AlCl3 అని చెప్పేసి రాసుకుంటాం. AlCl3. ఓకే, అండ్ ఈ విధంగా మనము అయానిక్ బాండ్ గురించి మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అర్థమైంది కదా. సో ఏదైనా సరే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అయానిక్ బాండ్ చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్. అయానిక్ బాండ్ ఒక్కసారి 2 minutes బ్రీఫ్గా చూద్దాం. వాట్ ఈజ్ meant బై అయానిక్ బాండ్? ద బాండ్ ఫార్మ్డ్ బై ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎమాంగ్ ద యాటమ్స్. యాటమ్స్లో ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ జరగటం వల్ల ఏర్పడేటువంటి బాండ్ని అయానిక్ బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. సో అయానిక్ బాండ్ అనగానే మీకు ఏం వర్డ్ గుర్తు రావాలి, ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని గుర్తు రావాలి. ఇంకో కాన్సెప్ట్ ఏం గుర్తు రావాలి, ద బాండ్ బిట్వీన్ మెటల్ అండ్ నాన్ మెటల్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అయానిక్ బాండ్ అనేది ఎప్పుడు కూడా ఒక మెటల్కి ఒక నాన్ మెటల్కి మధ్య ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూసినట్టు ఎగ్జాంపుల్స్ చూద్దాం. NaCl అనేది ఒక మెటల్, Cl అనేది ఒక నాన్ మెటల్. AlCl3 అల్యూమినియం ఒక మెటల్, క్లోరిన్ ఒక నాన్ మెటల్. CaO కాల్షియం అనేది ఒక మెటల్, ఆక్సిజన్ అనేది ఒక నాన్ మెటల్. Na2O Na మెటల్, ఆక్సిజన్ మెటల్, నాన్ మెటల్. అంటే ఇక్కడ బాండ్ మొత్తం ఎలా ఏర్పడుతుంది, బాండింగ్ అనేది దేని మధ్య ఏర్పడుతుంది, ఒక మెటల్కి ఒక నాన్ మెటల్కి మధ్య ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా జరుగుతుంది. ఎలక్ట్రాన్స్ కూడా మళ్ళీ ఎటు నుంచి ట్రాన్స్ఫర్ అవుతాయి, మెటల్ నుంచి నాన్ మెటల్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో మనము ఈ విధంగా మనం ఏంటంటే అయానిక్ బాండ్ గురించి చేసిన ఈ మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇది. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఏదైనా సరే ఒక అయానిక్ బాండ్ రాసినప్పుడు ఖచ్చితంగా 3 స్టెప్స్లో రాయాలి. దాంట్లో మొట్టమొదటి స్టెప్ ఏంటి, క్యాటియాన్ ఫార్మేషన్, నెక్స్ట్ యానియాన్ ఫార్మేషన్, ఆ తర్వాత బాండ్ ఫార్మేషన్. ఈ బాండ్ ఫార్మేషన్లో ఖచ్చితంగా మీరు లూయిస్ డాట్ స్ట్రక్చర్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఆ తర్వాత లూయిస్ డాట్ స్ట్రక్చర్ని ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత 2 యాటమ్స్ మధ్య ఎలక్ట్రాన్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయో యారో మార్క్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయండి. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, మీకు 100% ఫుల్ మార్క్స్ వస్తాయి.
ఓకేనా. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.